హలో గాయస్, ఈరోజు మా ఊర్లో బతుకమ్మ పండుగ. మా ఇంట్లో అయితే బతుకమ్మ రెడీ అయిపోయింది. మేము ఆఫీస్ నుంచి ఎర్లీగా వద్దాం అనుకున్నా కానీ కాలేదు. మమ్మీ అప్పటికే బతుకమ్మ కూడా వేసేసింది. ఇక ఫైనల్గా గౌరమ్మ ఉంది, గౌరమ్మ చేస్తుంది. ఇక అప్పటికే మనం వచ్చేసినాం. గౌరమ్మ వేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బతుకమ్మ మండపం దగ్గరికి వెళ్ళాలి. మమ్మీ కూడా ఇంకా రాలేదు. ఇక మమ్మీ కూడా రెడీ అయ్యే వరకు మనం కూడా రెడీ అయిపోతాం. బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. మాకన్నా ముందు బతుకమ్మ రెడీ చేయాలి కాబట్టి రెడీ చేసేసినాం. ఇక బతుకమ్మను ఫైనల్గా ఇక్కడ ఈ ముగ్గు వేసి ముగ్గులో పెడతారంట. ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ బతుకమ్మ మండపం దగ్గర పెడతారు. ఇక మేము కూడా రెడీ అవుదామని చెప్పేసి నేనైతే రెడీ అయితే వెళ్తున్నా. మమ్మీ ఇక్కడ బతుకమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మమ్మీ కూడా రెడీ అవుతుంది. ఈ లాక్ దిద్దామని నేను ముందే అనుకున్నా, కాకపోతే అది నేను ఎర్లీగా రాకపోవడం వల్ల బతుకమ్మ మనం ముందు నుంచి ఇక్కడ మిస్ అయిపోయినాం. సో నెక్స్ట్ ఇయర్ మీకు పక్కా చూపిస్తా. ప్లీజ్ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ అయితే రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అవ్వాలి. మమ్మీ అయితే రెడీ అయిపోయింది. బతుకమ్మ అయితే మండపం దగ్గరికి తీసుకెళ్తారు. ఫైనల్గా బతుకమ్మ మా మమ్మీ అందరు రెడీ అయిపోయారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో పెద్దగా జరుపుకునే పండుగ, ఆడబిడ్డల సంతోషం ఈ బతుకమ్మ. మా చిన్నమ్మ వాళ్ళు కూడా బతుకమ్మ వేసిరు, వాళ్ళది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. చూడండి, మా చిన్నమ్మ రెడీ అయింది. మా తమ్ముడు గారు కూడా బతుకమ్మను పట్టుకుండు, ఎందుకంటే మా ఆడబిడ్డలు లేరు, మేమే, అందుకే మా తమ్ముడు పట్టుకుండు. చూడండి, ఫైనల్గా అక్కయ్యలు ఇద్దరు బతుకమ్మను పట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయినా, వెళ్తున్నాం మండపం దగ్గరికి అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా తెలంగాణ ఆడబిడ్డల కోసం, మా మమ్మీ, మా చిన్నమ్మ కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.